సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మన యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ ఇన్ లైఫ్. నా పేరు విక్రమ్. ఇది మన ఫస్ట్ వ్లాగ్. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ వ్లాగ్ తీయడానికి. కానీ స్టార్టింగ్లో ఎవరికైనా ఇంతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ వ్లాగ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఈరోజు సండే ఆఫ్టర్నూన్ 4 అవుతుంది అనుకుంటా. చాలా రోజుల నుంచి అనుకున్నా తీద్దాం అని. కొద్దిగా థంబ్నెయిల్ అవి ఇవి కొద్దిగా చాలా ప్రాసెస్ పడ్డది నేర్చుకోవడానికి. ఇంకా నేర్చుకోలేదు, సగం ఉన్నా అంతా. నేను చూసుకున్నట్టయితే నిన్న ఫ్రైడే సాటర్డే జర కాలేజ్ నేను హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చిన చదువుకోవడానికి, డిగ్రీ కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. నిన్న ఫ్రైడే సాటర్డే గ్రౌండ్ ఉండే కొద్దిగా ఎన్సీసీ అయిపోయింది. అది రెగ్యులర్ ఫ్రైడే సాటర్డే ఉంటుంది అన్నారు. ఇంకా నెక్స్ట్ ఇది కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట అటానమస్. నేనైతే కాలేజ్ నుంచి నా హాస్టల్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటా. నాకు స్కాలర్షిప్ రాదు. నేను ప్రైవేట్ హాస్టల్లో ఉంటా. నేను ఇది ఏమంటారు బస్ స్టాండ్ పక్కన, ఓల్డ్ బస్ స్టాండ్ పక్కన అంబికా బాయ్స్ హాస్టల్. నా కాలేజ్ నుంచి హాస్టల్కి 2 కిలోమీటర్స్. డైలీ హైదరాబాద్ నుంచి సైకిల్ తెచ్చుకున్నాను. ఆ సైకిల్ మీద రోజు వచ్చి పోడు అవే. ఇక నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. నా లైఫ్, నా ప్రెజెంట్ ఏం జరుగుతుంది అవే మాట్లాడుతున్నా. డిగ్రీ మండే టు ఇక కాలేజు సెమిస్టరు అంతే కంటిన్యూ రెగ్యులర్. అది కాలేజ్ బాటనీ క్లాస్. నేను ఇప్పుడు తీసుకున్నది అయితే డిగ్రీలో బీఎస్సీ బీటీబీసీ బయోటెక్నాలజీ బాటనీ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్ కన్ను మూసి తెరచలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏదైతే నడుస్తుంది. ఇంకోటి ఫస్ట్ మనము తీయాలనుకుంటాం ఫ్రెండ్స్, కాకపోతే చాలా నర్వస్గా అయితే ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. మనమే మాట్లాడుతూ ఉంటాం. నేను ఎవరికేం ఫోర్స్ చేయ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఎవరికేం ఫోర్స్ చేయ. అది మీ కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమర్ ఈజ్ గాడ్ ఫర్ అస్. సబ్స్క్రైబర్ కస్టమర్ అనేసిన సబ్స్క్రైబర్. మరి ఇప్పుడు ఇంకా చూసుకున్నట్టయితే నేను హాస్టల్ రూమ్లో ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్. సండే మధ్యాహ్నం తినేసి కొద్దిగా ఫ్రెష్ అయినా. వ్లాగ్ కొత్త వ్లాగ్ అని కొద్దిగా మంచిగా ఫేస్ వాష్ చేసి పౌడర్ వేసుకొని అట్లా వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్టయితే కొద్దిగా చిన్నప్పటి నుంచి కొద్దిగా హాస్టల్లోనే ఉన్నా. నేను హాస్టల్లోనే పెరిగిన. ఒక ఫస్ట్ సెకండ్ 5th 6th క్లాస్ ఏమో 4 క్లాసులు ఏమో నేను ఇంటికాడ డే స్కాలర్ లెక్క. ఇక మిగతా అన్ని హాస్టల్లో, ఇంటర్ కూడా హాస్టల్లో. ఇక అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నేను ఈ వీడియోని ఏం చేద్దాం అనుకున్నా అంటే కొద్దిగా హాఫ్ అన్ అవర్ అట్లా వరకు అవుతుందేమో అనుకున్నా. కానీ మాట్లాడాలి అర్థం కావట్లే. ఇంకా చూసుకున్నట్టయితే మా రూమ్ వాళ్ళు కొద్దిగా బయటికి వెళ్ళారు. నేను ఒక్కడిని ఉన్నా, ఏం చేయాలో తోచక బ్లాగ్ చేస్తున్నా. ఇందాక ఇక జస్ట్ వీడియో తీయకముందు గంట సేపు పడ్డది నాకు థంబ్నెయిల్ నేర్చుకోవడానికి. ఎవ్వరు చెప్పేటోళ్ళు దగ్గర యూట్యూబర్స్ ఎవ్వరు లేరు. యూట్యూబర్స్ అంటే నార్మల్గా ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, నాకన్నా ముందు ఓపెన్ చేసి నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర నేర్చుకుందాం అంటే వాళ్ళు కూడా లేరు, ఎవ్వరు లేరు. నాకు తెలిసినంత వరకు ఎవ్వరు లేరు. ఇక్కడ అందరూ బయట వాళ్ళే. మళ్ళీ ఇక ప్రైవేట్ హాస్టల్ అంటే ఇక వేరేళ్ళు మేము అందరం కలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక నేను యూట్యూబ్లోకి వెళ్ళి నేర్చుకున్నా. యూట్యూబ్లో ఇట్లా కొట్టి ఏం కథ అని చూసుకున్నా. చూసే వరకు కొద్దిగా 1 గంట అయింది. ఆ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసిన. ఇక థంబ్నెయిల్ అయినాక కొద్దిగా వీడియో అప్లోడ్ చేసినాక థంబ్నెయిల్ పెట్టి ఫిక్స్ చేసేసే ఇక వీడియో స్టార్ట్ టు వ్యూ ఫర్ వ్యూవర్స్. ఇంకేం ఫ్రెండ్స్, జర ఇది ఫస్ట్ వ్లాగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన చేయాలని నాకు చాలా ఉంది. మనం ఇంకో వ్లాగ్ అయినా షార్ట్ అయినా నెక్స్ట్ ఇక రంగనాయ సాగర్ పోయినప్పుడు తీద్దాం. ఇక చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫేమస్గా. అంటే ఇప్పుడు కోమటి చెరువు ఉంది. కోమటి చెరువు ప్లస్ మన గవర్నమెంట్ కొద్దిగా ఫేమస్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నేను ఇక్కడ 2023 ఇప్పుడు 2024 2023లో నేను డిగ్రీలో వచ్చినాక డ్రోన్ షో ఉంది కోమటి చెరువు దగ్గర. డ్రోన్ షోకి పోయినాం, చాలా ఎంజాయ్ చేసినాం.
తర్వాత ఇక అది ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది. కొన్ని ఇట్లా సెమిస్టర్ కూడా మంచిగా సపోర్ట్ చేసిన, సెమిస్టర్ క్లియర్ అయిపోయింది. ఎగ్జామ్ కూడా మంచిగా చదువుకున్నా. అటు అకాడమిక్స్ ఇటు ఎన్సీసీ రెండు చాలా మంచిగా మేనేజ్ చేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొద్దిగా మనం చేస్తున్నామంటే వీడియోలు మన వ్యూవర్స్కి, మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి నచ్చాలి. నచ్చుడు కాదు, కాకపోతే కొద్దిగా నేను ఉన్నాను రా బాబు, అందరూ యూట్యూబ్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయొద్దు అని నేను కూడా ఇక నాకు ఆలోచన వచ్చి నేను కూడా తీసిన యూట్యూబ్ ఛానల్. మీ దయ ఏదైనా ఉంటే మీ సబ్స్క్రైబ్, లైక్ అది మీ ఇష్టం గైస్. మీరు ఏది చేసినా నా కోసం చేస్తున్నారు. నేను కూడా ఏది చేసిన వీడియోలు మీకు అందరు చూపెట్టేటట్టు అన్ని వీడియోస్ చేస్తాను. కాకపోతే నాకు ఇంకా ఎడిటింగు వేరే వర్కులు తెలివాయి. కొద్ది సంవాట్ కొద్దిగా తెలుసు. ఆ కొద్దిగా ఏదైతే తెలుసు గీడ అప్లై చేస్తున్నా. ఇందాక థంబ్నెయిల్కి గంట సేపు పడ్డది నాకు. చాలా చాలా రిస్క్. ఈ ఒక్కటి కొడితే అంత అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో 2-3 సార్లు అయింది నాకు. అంత అయిపోయిందంటే లాస్ట్కి థంబ్నెయిల్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ నేము అంతా ఫిక్స్ చేసే వరకు చాలాసేపు పడ్డది. ఇట్లా 3-4 సార్లు అయింది. ఇట్లా పెట్టినా లాస్ట్కి డౌన్లోడ్ కొట్టే దగ్గర బ్యాక్ కొట్టేసినాము, అంతా పోయింది. మళ్ళీ లాస్ట్కి ఇక డౌన్లోడ్ కొట్టిన వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇంకా చూసుకున్నట్టయితే నేను హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వచ్చిన. ఇట్లా డిగ్రీ దోస్త్ అప్లికేషన్ గీడ పడ్డది, అందుకే వచ్చిన. నెక్స్ట్ ఇక మన గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి, అప్లై చేయాలి. అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి. వచ్చేస్తే ఇక నాకు మంచిదే. కాకపోతే అప్లై చేసిన ఎస్ఎస్సి జీడీ రాలే. ఆర్పిఎఫ్ అప్లై చేసిన, ఎన్టీఎస్ అప్లై చేసిన. మంచి చదువు కొద్దిగా ఇక లైట్గా టైం దొరికినప్పుడల్లా కొద్దిగా షార్టు మీకోసమని షార్టు వీడియో చదువుకున్నాడు. కొద్దిగా స్టడీసు, లైబ్రరీ అట్లా తిరుగుతున్నా. టైం దొరికినప్పుడు కొద్దిగా లేని టైంలో ఉన్న టైంలో కొద్దిగా ఇక ఇట్లా షార్ట్స్ తీసుకుంటా అంతే. ఇప్పుడైతే రూమ్లో ఎవ్వరు లేరు, అందుకే షార్ట్ తీసుకుంటున్నా. వీడియో షార్ట్ కాదు, సారీ, వీడియో తీసుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు నాకు లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉంటుంది. నేను నా ప్రాజెక్ట్ చెప్తా. లైఫ్ గోల్ నాకు ఏం తెలియదు. ఏం తెలియదు. ఫస్ట్ సెకండ్ కొద్దిగా అల్లరి చేస్తున్నా అని హాస్టల్ వేసేసారు పేరెంట్స్. అట్లా అని ఏం లేదు. కాకపోతే ఇంకా హాస్టల్లో వాళ్ళ కూడా ఆలోచన ఏంటంటే కొద్దిగా పెరుగుతాడబ్బా, వాళ్ళని ఏంది రెస్పాన్సిబిలిటీ తెలుస్తాయి. 3rd క్లాస్లో 4th క్లాస్ హాస్టల్, 5th 6th మళ్ళీ ఇటు కొద్దిగా గుర్తుకొస్తున్నాయని ఇటు తెచ్చారు. మళ్ళీ 7th 8th 9th 10th హాస్టల్ వెళ్ళిపోయినా. ఇక కొద్దిగా హాస్టల్ లైఫ్ అంటే ఏంది ఇక మళ్ళీ అన్నారు. ఇక వెళ్ళిపోయినా. నాకు కూడా కొద్దిగా ఉండే హాస్టల్ పోవాలి 7th 8th 9th 10th అండ్ 4 సంవత్సరాలు అటు హాస్టల్లో చేసుకున్నాను నిజామాబాద్లో. మళ్ళీ నిజామాబాద్లో చేసినాక ఇది ఇంటర్ 10th అయిపోయింది. 10thలో నాకు నిజంగా చెప్తున్నా, మా మ్యాథమెటిక్స్ 0. అసలు నాకు మ్యాథమెటిక్స్ అనేటిదే రాదు. నేను నిజంగా చెప్తున్నా, ఫుల్ దిమాగ్ ఖరాబ్ బ్రో. అది చేసిన మ్యాథమెటిక్స్ మంచిగా చేసినాను, మైండ్ ఫుల్ హీట్ ఎక్కుతుంది. అసలు నాకు మ్యాథమెటిక్స్ అనేది ఇంత ఎక్కదు. మ్యాథమెటిక్స్ ఎట్లా అని ఫుల్ చదివిన, సార్ వాళ్ళకి అడిగిన. మ్యాథమెటిక్సే, వేరే సబ్జెక్టులు అట్లా వెళ్ళిపోతాయి. అంటే వేరే సబ్జెక్ట్స్ వచ్చు, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన. ఎందుకంటే అది రాదు మనకి, మళ్ళీ ఏడా ఫెయిల్ అవుతుంది తెలుస్తుంది. దేవుడు అప్పుడే ఇక మనకి ఇచ్చిండు కరోనా పాస్. కరోనా వచ్చింది. దానివల్ల ఇక దేవుడి దయ వల్ల మనం కరోనా పాస్ కరోనా క్లియర్ చేసినాం. ఇంకేంటంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక నాకు ఏం చేయాలో తెలియాలి. ఇంటర్ తర్వాత ఇక మా అన్న సజెస్ట్ చేసినారు, ఎంపీసీ అయితే నీకు మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ అయితే నీకు చదువుడు ఉంటుంది. అయితే ఇక అమ్మాయ వచ్చిందిరా బాబు అని బైపీసీ తీసుకున్నాను. ఇక నాకు తెలియదు అప్పటికి ఏది తీసుకోవాలి. సిఈసీ, హెచ్ఈసీ చాలా ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. కాకపోతే ఇక మనకు ఆ ఫీల్డ్లో మంచిదని మా అన్న అన్నాడు. అన్న అనేసరికి ఇక నేను బైపీసీ తీసుకున్నా. బైపీసీలో ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పోయిందిరా అనుకున్నా, మ్యాథ్స్. బైపీసీలో ఇక ఫిజిక్స్ వచ్చింది. ఆ ఫిజిక్స్ చేసిన మరీ అంత చేయలే. 100%లో ఒక 30-40% చేసినాను. ఫ్రాంక్ ఒప్పుకుంటా, 30-40% చేసిన. 30-40% చేసిన అంతే. కెమిస్ట్రీగా సారు కొద్దిగా దగ్గర ఉండి నేర్పించాడు.
సో కెమిస్ట్రీ ఇక పర్ఫెక్ట్ 70% వరకు వెళ్ళింది, 100%కి 70% వరకు. మిగతా సబ్జెక్ట్ ఎట్లా సంస్కృత్ కూడా ఇక 50-60% వెళ్ళింది సంస్కృత్ కూడా. నేను హిందీ అనుకున్నా, కాకపోతే సంస్కృత్ ఉండే. నేను ఇంగ్లీష్ కూడా సేమ్ 80% వరకు వెళ్ళింది. మనం ఇంకా చూసుకుంటే మనది ఇంటరు అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎట్లనో అట్లా తీసేసిన, అయిపోయింది. హాస్టల్లో ఉండే అది చాలా అంటే చాలా. నేను ట్రాన్స్పోర్టేషన్ కూడా నేను ఎట్లా ఈ నుంచి ఆడవాలో 10th ఒక్కసారి అది మన నవోదయ ఎగ్జామ్ ఉంటుందిగా, ఆ నవోదయ ఎగ్జామ్కి డాడీకి వీలు లేకుండే, నాకు ఒక్కడికి రమ్మన్నాడు. ఇక ఫస్ట్ టైం నా భయపడుతూ వెళ్ళిన. తర్వాత ఇంటర్లో ఒక్కసారి హాలిడేస్ ఉన్నప్పుడు అప్పుడు పోయినా, డాడీకి టైం లేదు నేను తీసుకురాలేనరా వచ్చేరా అన్నాడు. ఫస్ట్ టైం భయపడుతూ వచ్చిన. డాడీ లొకేషన్, డాడీ ఇలా వేరే వాళ్ళతో ఫోన్లతో మా డాడీకి ఫోన్ చేసిన. మా డాడీ వచ్చేసి ఫోన్ ఎత్తి అరే గిట్ సైడ్ నుంచి రారా అని చెప్పిండు. నాకు దారి మా డాడీ చూపెట్టి. తర్వాత ఇక అప్పటి నుంచి నేను ట్రాన్స్పోర్టేషన్ నా ఒక్కడిని చేసుకుంటా. ఏమైనా కొద్దిగా ఎక్కువ వర్క్ లేకుంటే ఎక్కువ ఏమైనా సామాన్ ఏమైనా ఉంటే డాడీ వస్తాడు. ఇప్పుడు వచ్చిన హాస్టల్లో వచ్చిన ఏముండదు, నాది ఏముండదు ఫ్రెండ్స్. నా ఒకటి ట్రంక్ బాక్స్ ఉంటుంది, ఒక లగేజ్ ఉంటుంది, ఒక బెడ్ అంతే, ఒక బకెట్ అంతే. ఇంటర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డిగ్రీ తీసుకుందామా. ఇక నేను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నీట్ రాసిన నేను ఇంటర్లో శ్రీ చైతన్య కాలేజ్. మార్కులు అస్సలు రాలేదు ఫ్రెండ్స్ నాకు. నేను చెప్తున్నా, నేను కొద్దిగా కాన్సన్ట్రేషన్ నేను స్టడీస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టలే. ఎందుకంటే కొద్దిగా అది ఎంబీబీఎస్ ఎట్లుంటాయో తెలుసు కదా ఫ్రెండ్స్, బుక్కులు చదవాలి ప్లస్ ఇట్లా మన వల్ల కాలే అది. ఎందుకంటే అయినంత వరకు అయితే చదివినా ఫ్రెండ్స్, అయినంత వరకు నేను చదివినా, కాకపోతే ఇక మనకు కాలే. ఇంకోటి ఏంటంటే అప్పుడే మనకు జ్వరం వచ్చింది, కొద్దిగా ఇట్లా జ్వరం వచ్చింది. జ్వరం రాగానే ఇక నెక్స్ట్ ఏం లేదు, నీట్ ఒక 5 రోజుల్లో 6 రోజుల్లో నీట్ ఎగ్జామ్. ఇక ఉన్నంత చదివేంత వరకు చదివినా, ఇక అంత టైం టేబుల్ పెట్టుకున్నా, అయిపోయింది. రాసినాక వస్తే మనకు రాలే సీట్ అయితే రాలే, మన మార్కులు బట్టి సీట్ రాలే. నెక్స్ట్ ఏం చేయాలో తోచక, డిగ్రీలో ఫేసెస్ అప్లై ఉంటాయని నాకు తెలియదు, వెబ్ ఆప్షన్ ఉంటాయని నాకు తెలియదు. నేను శ్రీ చైతన్య అయితే సేమ్ డైరెక్ట్ పోయి జాయిన్ అయినా, డిగ్రీ అంతే అనుకున్నా. కాకపోతే ఇక నాకు మా పిన్ని కొడుకు అన్నారు అప్పటికి, మామ కొడుకు పిన్ని కొడుకు ఇద్దరు అన్నారు, అంటే మా అన్నలు వాళ్ళిద్దరు అన్నారు, అరే ఇట్లా అప్లై చేసుకోరా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. అప్పటికి అన్న చెప్పే వరకు థర్డ్ ఫేజ్ కూడా, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అప్లై చేసిన. థర్డ్ ఫేజ్లో 3 కాలేజీలు పెట్టిన, ఇక 3 కాలేజీలు రాలే మన మార్కులకి. నెక్స్ట్ సూపర్ ఫేజ్ ఉండే, సూపర్ ఫేజ్లో అప్లై చేస్తే ఇక వచ్చింది. సూపర్ ఫేజ్లో అప్లై చేసినప్పుడు మనకు అది వచ్చేసింది, ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట అటానమస్ వచ్చేసింది. అది రాగానే ఇక మా డాడీ ఏదైతే ఉంటాడో, మా డాడీ వెంటనే వచ్చి ఈడ కాలేజ్కి పోక ముందు 1 డే బిఫోర్ వచ్చి ఇక స్ప్లెండర్ ఉంది మా దగ్గర, స్ప్లెండర్ ఏదైతే ఉందో ఆ స్ప్లెండర్ మీద మేము వచ్చి మేము ఇది అప్లై చేసుకున్నాం, కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాం. అడ్మిషన్ ఫీజు కట్టేసింది డాడీ, అంత అయిపోయింది. ఇక నెక్స్ట్ మేము ముగ్గురం, నేను మా డాడీ మా మామ కొడుకు మా రావులన్న, మేము ముగ్గురం ఇక వాపసు హైదరాబాద్ పోయినాం. బండి మీద వచ్చినాం, మళ్ళీ పోయినాం త్రిబుల్ రైడింగ్. ఇక ఎందుకంటే కొద్దిగా మాకు ప్రాబ్లం ఉండే, ఏం అర్థం కాదు, ఆటో ఉంటుంది ఆడ ఉంటుంది, కాకపోతే కొద్దిగా అంతే, హాస్టల్ కూడా చూసుకోవచ్చు బండి ఉంటే ఒకటి అని ఇక పోయినాం ఫ్రెండ్స్. గింత అయింది ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్కి ఏదైతే అనుకున్నా నేను నెక్స్ట్ కాలేజ్ పోవాలని, నెక్స్ట్ కాలేజ్ పోయిన రోజు మా బొమ్మడిది జాయిన్ అయ్యింది ఇక కాలేజ్కి నాతో పాటు. నేను పోయిన రోజు స్టార్టింగ్ అడ్మిషన్ అయితే అప్లై చేసుకుండు. అది కామర్స్, నేను బీఎస్సీ లైఫ్ సైన్స్, నేను బయోటెక్నాలజీ సైడ్ తీసుకున్నాను, కామర్స్ సైడ్ తీసుకున్నాను. అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక ఇది ఎన్సీసీ జాయినింగ్ అయినారు. ఎన్సీసీ జాయినింగ్ అయితే మా బొమ్మడిది ఫస్ట్ వెళ్ళిపోయాడు, కొద్దిగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే. నాకేంటంటే చదువు అవుతుంది, ఎందుకంటే నాకు ఫుల్ భయం వేసింది. కామర్స్ సైడ్ నుంచి అంటే చాలామంది ఉండే, నా గ్రూప్ సైడ్ నుంచి చాలా భయం వేసింది నాకు, చదువు అవుతుందా అవ్వదా, 2 మేనేజ్ చేసుకుంటారా అవ్వనా అని నాకు చాలా భయం వేసింది. కాకపోతే ఇక డాడీ ధైర్యం చెప్పిండు, అరే జాయిన్ అవ్వరా ఫ్యూచర్లో పనికొస్తుంది అని. ఇక జాయిన్ అయిపోయిన వెంటనే ఇక ఎన్సీసీ ఒక విధంగా చూస్తే, ఒక ఎన్సీసీ కేడెట్కి నార్మల్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
అది చాలా చాలా డిఫరెన్స్ అనేది చూసినాం. ఈ ఫ్రెండ్షిప్ కానీ వేరేది కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా ఎన్సీసీలో అంటే డిసిప్లిన్, యూనిటీ, ఒక్కొని కష్టం వచ్చినా అంత యూనిటీ, అందరు యూనిటీగా ఉంటారు అని ఒక్కొని చూసుకుంటారు అందరూ. ఇట్లా నాకైంది నీకైంది అని ఎవ్వరు ఏమనుకోరు. కాకపోతే ఇది ఎన్సీసీ అయిపోయింది, ఇవన్నీ అయిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీలో నేను లాస్ట్ పేజ్ అప్లై చేసిన, వచ్చేసింది. నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, కావాసాకి G900 షార్ట్ తీసిన. కావాసాకి G900 కిషోర్ అన్న వాళ్ళ ఫ్రెండ్ బైక్ అని. ఆ కిషోర్ అన్న ఏదైతే ఉందో ఆయన ఫస్ట్ షార్ట్ తీసిండు నా ఫోన్తో. అంటే ఆయన స్టార్టింగే ఆయన చేతితో చేయించిన. గణేష్ది, రైడర్ గణేష్ ఉంటాడు, రైడర్ గణేష్ ఉన్నారు. రైడర్ గణేష్ది తీసిన. రైడర్ గణేష్ది ఏదైతే ఉంటుందో అన్ననే తీసిండు కిషోర్ అన్న. మనం చూసుకోవచ్చు. అన్న అయితే వ్లాగ్ తీసిండు. దాంతో అన్న తీసినాక ఇక నేను ఎట్లా చేయాలో అన్న నేర్పించాను. ఇంకొన్ని అయితే అన్న నేర్పించాను. అరే ఇట్లా క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకో అని. అన్న యాప్ డౌన్లోడ్ చేయమంటే ఇక అన్న చెప్పినట్టే డౌన్లోడ్ చేసుకున్నా. ఫీచర్స్ ఏమేమో ఏంది కథ అన్నీ అన్న చెప్పిండి, నేను అంతే నేర్చుకున్నా సగం. మళ్ళీ ఇంకొన్ని నువ్వు నేర్చుకోరా అన్నాడు. అయితే నేను ఇక నేర్చుకుందామని ఇక సరే అన్న అని నేను సగం నేర్చుకుంటా అని చెప్పిన. ఇంకొన్ని ఫీచర్స్ దాని ఆటోమేటిక్ వస్తున్నాయి. ఏది వస్తుంది అది మనకి తెలుస్తుంది కదా. ఇది ఫ్రెండ్స్, ఇది మన ఏదైతే అంటున్నామో ఇది ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ ఛానల్ తీసినప్పుడు చాలా పెద్ద గోల్స్ ఉండే. అవుతాం రా తీస్తే ఉంటుందా లేకుంటే వారం రోజుల్లోనే ముయ్యాలా ఛానల్ అని అర్థం కాలే. ఇంతకుముందు తీసిన నేను. కాకపోతే మనం అంత రెస్పాండ్ ఇవ్వలే యూట్యూబ్కి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అంటే అన్న ఉండు మనకు సపోర్టు, ఇంటికాడ ఉండు హైదరాబాద్లో, నేను సిద్దిపేటలో. ఇప్పుడు హాలిడేస్లో ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా రాని పనులు ఏమైనా ఉంటే అన్నతో నేర్చుకుంటా. యూట్యూబ్కి ఎడిటింగ్ ఎట్లా, మళ్ళీ ఇది ఏమైనా జనరేట్ చేయాలంటే ఎట్లా చేయాలి అవన్నీ అన్నతో నేర్చుకుంటాం. అన్న నేర్పించేస్తాడు. ఇది మన ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. మీరు నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీరు కమెంట్స్లో పెట్టచ్చు. కాకపోతే కొద్దిగా నా చిన్న రిక్వెస్ట్, అయినంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టం అది, ఇక నేను ఏమన్నాను. అది సబ్స్క్రైబర్ ఈజ్ ఏ గాడ్ ఫర్ అస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కమెంట్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక మీరు ఏమైనా చెప్పాలని ఉంటే ఈ ఫస్ట్ బ్లాగ్ నేను అయినా ఇంత మాట్లాడినా నాకే తెలియదు నేను ఇట్లా మాట్లాడతాను. ఫస్ట్ బ్లాగ్ ఎట్లా రాని అమ్మ వెళ్తుందా లేదా అని నేను ఇంత ఆలోచించిన చాలా. కానీ ఇంత మాట్లాడినా నేను, కాకపోతే నాకు తెలియదు ఇట్లా మాట్లాడతా అని. నిజంగా చాలా భయపడ్డా ఫస్ట్ బ్లాగ్ ఎట్లా తీయాలి అని చాలా. నేను దగ్గర 1 వీక్ ముందే తీద్దాం అనుకున్నా. 1 వీక్ నుంచి ఆగిన, అవుతుందా లేదా అని ఎట్లా అని ఆగిన. కాకపోతే ఇక లాస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఇక అంతా ఇక్కడ కొద్దిగా సామాను ఉండే అంతా తీసేసిన, బ్యాక్గ్రౌండ్ మంచిగా రావాలని. తమ్నేల్ చూడండి, మీరు చాలా కష్టపడ్డాను నేను తమ్నేల్కి. ఫస్ట్ బ్లాగే తమ్నేల్ చాలా కష్టపడ్డా. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వాయిస్ సరిగ్గా రానట్టుంది. కాకపోతే మైక్ లేదు మన దగ్గర. మైక్ కూడా త్వరలో కొనుక్కుంటాం. మైక్ అయితే లేదు ప్రెజెంట్కి, త్వరలో మైక్ కూడా కొనుక్కుంటా. ఇంకేంది, ఇందాకే జస్ట్ 2 గంటల ముందు తినేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ లేట్ అయింది, కొద్దిగా చాలా లేట్ అయింది ఫ్రెండ్. అందుకే 1 వీక్ నుంచి అంటే చాలా లేట్ అయింది తీద్దామని. ఇక వారానికి ఒక 3 నుంచి 4 షాట్లు 2 వారాలకు ఒకసారి ఒక వీడియో అయినా 2 వీడియోలు అయినా అప్లోడ్ చేస్తా. ఇంకా 2 వీడియోలు అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ మన అంతా కవర్ చేస్తా. రంగనాథ సాగరు, మన కోమటి చెరువు, మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, ఇంటిగ్రేటెడ్ మార్కెటు, రైతు మార్కెటు,
చాలా కవర్ చేసుకుంటా, అంతా కవర్ చేసుకుంటా. నాది ఏంటంటే హైదరాబాద్ పోయినప్పుడు ఇది నేను అసలు హైదరాబాద్ పోయినప్పుడే స్టార్ట్ చేసిన ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుండే. కాకపోతే హైదరాబాద్లో స్టార్ట్ చేయలేకపోయినా, ఎందుకంటే కొద్దిగా తెలుసుగా వినాయకుని గోల గోల ఉంటుంది ఆడ బ్యాండు లైటింగు అవన్నీ నేను కిషోర్ అన్న దగ్గరుండి చూసుకున్నాం. 9 రోజులు అన్న అయితే 9 రోజులు వండుకున్నాం, నేను 7-8 రోజులు వండుకున్నాను అంతే వినాయకుని దగ్గర. ఎందుకంటే మా రైడర్ గణేష్ ఏదైతే ఉందో ఆ హెల్మెట్ ప్లస్ లడ్డు 2 రాత్రి అంతా సెక్యూర్ చేసినాం. చాలా అంటే చాలా ఇదేమంటారు కష్టమైతే జరిగింది. బండి ఎక్కించినాం పైనకి, వినాయకుడి మండపం మీద బండి ఎక్కించినాం, హిమాలయ బండి. మళ్ళీ వినాయకుడిని సెట్ చేసినాం. కాన్సెప్ట్ మీరు చూడండి, రైడర్ గణేష్ అని ఉంటుంది డ్రీమ్ ఇన్ లైఫ్ ఛానల్లో. ఇప్పుడు నా ఛానల్ అది డ్రీమ్ ఇన్ లైఫ్లో. ఆ వినాయకుడిని వెనకాల సైడ్స్కి అంతా హెల్మెట్ గురించి ఉంటుంది అవేర్నెస్. వినాయకుడిని అంతా హెల్మెట్ గురించి అవేర్నెస్ ఉంటుంది. మేము కూడా ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్లో ఉంటుండే, ఇప్పుడు బయటకు వచ్చినాం. కొద్దిగా రూము సరిపోట్లే, సామాన్ ఎక్కువైందని బయటకు వచ్చి ఉన్నాం. బయటికి రాగానే కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి పోయినాం. కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి పోగానే కిషోర్ అన్న ఇక మాకు రూమ్ రెంట్ ఇక అన్న దగ్గరనే ఉన్నాం. రూమ్ రెంట్ అంతా ఇక అన్న చూసుకోండు, ఎందుకంటే వాళ్ళదే ఇల్లు. ఇక అట్లా రూమ్ రెంట్ కట్టి ఇక అన్నతో ఉంటారు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ చాలా భయం వేసింది అన్నతో మాట్లాడాలన్న. కాకపోతే మంచి కలిసిపోయినాం. వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి 9 రోజులు మంచి కలిసిపోయినాం అన్న నేను. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే కొద్దిగా అన్నయ్య ఉంటుండే, అందరం మాట్లాడుతుండే. కాకపోతే ఇప్పుడు ఎవ్వరు లేరు, ఎందుకంటే హాస్టల్ ఉన్నాం కదా బయట సిద్దిపేట, చాలా దూరం హైదరాబాద్ నుంచి. నాకు అనిపిస్తుంది డిగ్రీలో కూడా డే స్కాలర్ ఉంటే అయిపోతుంది. ఇక ఏముంది, ఇక్కడ రాసి ఉంటుంది డిగ్రీ హాస్టల్ అని. వచ్చేసినాం. ఇంకేం ఫ్రెండ్స్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్స్లో వేయండి. నేను ఫస్ట్ బ్లాగ్ అయినా నేను ఫస్ట్ బ్లాగ్ ఎట్లా చేస్తారో తెలియదు. నేనైతే ఈ విధంగా చేసిన. మీకు నచ్చినా నచ్చకుండా జర కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. రాత్రి కూడా ఫీవర్ అయినట్టు అనిపిస్తుంది. వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. వీడియో యాక్చువల్గా నిన్న కాదు, సాటర్డే అంటే నిన్న ఫ్రైడే నైట్ ఆలోచించిన, మళ్ళీ వర్షం పడ్డది. సాటర్డే నైట్ ఆలోచించినా కానీ తినడానికి పోయినా, ఇక టైర్డ్ అయిపోయినా వండుకున్నా. మళ్ళీ ఇప్పుడు సాటర్డే తీద్దాం అనుకున్నా అసలు, కాకపోతే ఇక సాటర్డే తీయలేకపోయినా. మళ్ళీ ఇప్పుడు సండే, ఈరోజు సండే సాయంత్రం, మధ్యాహ్నం కూడా సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం తీద్దాం పొద్దునే ఇక పొద్దున ఆలోచించిన తీద్దామని. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం ఇక తీద్దాం అనుకున్నా, థంబ్నెయిల్ క్రియేట్ చేసిన. థంబ్నెయిల్కి ఒక గంటన్నర 2 గంటలు అయింది. ఇప్పుడు నెక్స్ట్ గిడికి వచ్చి ఫేస్ వాష్ చేసి కొద్దిగా పండుకొని లేచిన, ఫేస్ వాష్ చేసి ఇప్పుడు మీ ముంగట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో క్రియేట్ చేసిన. ఇప్పుడు ఇది చాలా నేర్చుకునేది ఉంది యూట్యూబ్ నుంచి. నేను ఈ ఛానల్ ఓపెన్ చేసినాక ఇది కష్టమైతే అవుతుంది. థంబ్నెయిల్కే 2 గంటలు పడ్డాను నాకు నేర్చుకోవడానికి. అంటే నేర్చుకున్న వాళ్ళకి ఇక తొందర నేర్చుకునే వాళ్ళకి ఒక అనిపిస్తుంది, గీడేంద్ర థంబ్నెయిల్కే 2 గంటలు చేసినాడు. నాకైతే కష్టమైంది చాలా. నేను చాలా కష్టపడ్డా థంబ్నెయిల్ కోసం. మనం క్రియేట్ చేసుకుంటే థంబ్నెయిల్ అది ప్రతి వీడియోకి మనం పెట్టుకోవచ్చు అని, అట్లా అని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక బయట వేరేదైతే మనకు తెలియదు. కానీ రూమ్ కూడా చూపెట్టినా, నా హాస్టల్, నా రూమ్ షార్ట్లో పెట్టిన, రూము హాస్టల్ అంతా పెట్టినా. ఇప్పుడు నేను రూమ్లో 1 సైడ్ ఉన్నా అంతా. ఇది నిజం చెప్తున్నా, చాలా నర్వస్గా ఉంది. అయినా ఇంత మాట్లాడుతున్నా నేను, చాలా నర్వస్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే, ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. కెమెరా ముంగట ఉన్నా కదా, ఇప్పుడు మైక్ లేదు నా దగ్గర, వాయిస్ తక్కువ రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, వాయిస్ తక్కువ రావచ్చు. వాయిస్ రావాలంటే ఇప్పుడు మైక్ తీసుకోవాలి. కిషోర్ అన్న దగ్గర పోయినప్పుడు కిషోర్ అన్న దగ్గర రిక్వెస్ట్ చేసి ఆడుదాం. మైక్ వస్తుంది కిషోర్ అన్న దగ్గర. కిషోర్ అన్న ఇస్తాడు. ఇక ప్రతిసారి ఆడలేము కదా, మనం కూడా తొందరలో కొనుక్కుందాం మైక్ కొనుక్కుంటే
మనకు కూడా కొద్దిగా ఎంత దూరం ఉన్నా ఫోన్ నుంచి వినిపిస్తుంది ఆడియో. ఇంకేం ఫ్రెండ్స్, నేను చాలా మాట్లాడినా, నిజంగా ఇంత మాట్లాడతాను అని కూడా నాకు తెలియదు, చాలా మాట్లాడినా. ఇప్పుడు మొన్న హాస్టల్ ఫీజు కట్టేసిన 4,000 కట్టేసిన. ఇక నెక్స్ట్ ఆడ కాలేజ్ది అడ్మిషన్ ఫీజు కట్టేసిన 4,850 ఏమో అట్లా కట్టేసిన. అంతా అయిపోయింది. ఏముంది, రోజు ఇక మండే టు థర్స్డే అంటే మండే టు థర్స్డే వర్కింగ్ డేస్ కాలేజ్లో, ఫ్రైడే సాటర్డే ఎన్సీసీ, రెగ్యులర్ సండే ఏమో ఇక రూమ్లో మన వర్క్ ఉంటే చేసుకోవాలి, లేకుంటే ఇట్లా యూట్యూబ్ షార్ట్ తీయాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది యూట్యూబ్లో ఇట్లా అందరు పెడతారు హెల్ప్ చేస్తూ, మనం కూడా హెల్ప్ చేస్తూ పెట్టాలని అనిపిస్తుంది. నేను కూడా చేద్దామని అనిపిస్తుంది. చేద్దామని కాదు, చెయ్యాలి. నేనే అంటున్నా కదా, చెయ్యాలి, చేస్తా తొందరలో ఫ్రెండ్స్. సరే, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో కూడా మాట్లాడినా. సో మీకు ఏమైనా చెప్పాలని ఉన్నా కమెంట్ చేసేయండి. నా పేరు విక్రమ్, నా ఛానల్ డ్రీమ్ ఇన్ లైఫ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.